శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల తప్పెవరిది. రచన మాదిరెడ్డి సులోచన గారు. సరళ అగాథా క్రిస్టీ నవల స్పార్క్లింగ్ సైనైడ్ చదువుతూ కాళ్లాడిస్తూ మంచం మీద పడుకుంది. ఆమె కాన్వెంట్లో 9వ క్లాస్ చదువుతోంది. అక్కడక్కడ ఆపి అర్థానికి వెతుక్కోవాల్సి వస్తోంది. అలా ఆగినప్పుడల్లా కోపం వస్తుంది ఆమెకు. అక్కోయ్, నాన్న నిన్ను రమ్మంటున్నాడు, హరి పరిగెత్తుకొచ్చి చెప్పాడు. నేను చదువుకుంటున్నానని చెప్పు, విసుగ్గా చూసింది. అక్క, నాన్నొక్కడే లేడు, గుసగుసగా చెవిలో చెప్పాడు. ఇంకా నలుగురున్నారా? నీకేం తెలియదు. మంచి ప్యాంటు, పట్నం మామయ్య ప్యాంటు లాంటిదే వేసుకున్నాడు, తెల్ల చొక్కా, టై కూడా కట్టుకున్నాడు. రాజేష్ కన్నా లాగున్నాడు అతను. ఇంటి వాళ్ళ అబ్బాయేమో అన్నది లేస్తూ. అమ్మాయి సరళ, మారుటి తల్లి కంఠం వినిపించింది. ఆమె పిలిచాక వెంటనే వెళ్ళకపోతే అరగంట ఉపన్యాసం వినాలి. లేచింది సరళ. తన పరికిణి దులుపుకొని పల్లెబాటు సరిచేసుకుని బయటకొచ్చింది. ఏమిటి పిన్ని? ఇదిగో జ్యూస్ తీసుకుని వెళ్ళి హాల్లో ఉన్నవారికి ఇచ్చిరా అన్నది రంగనాయకి. పిన్ని, ఎవరా దురదృష్టవంతుడు? సానుభూతి నటించింది సరళ. రంగనాయకి పక్కున నవ్వింది. వాళ్ళ సంభాషణ అర్థం కాకపోయినా హరి కూడా నవ్వాడు. ట్రే పట్టుకుని హాల్లోకి వచ్చింది సరళ. గుడ్ రామ్మా రా. ఈమె నా కూతురు సరళ. వయసు 17, అయినా BA ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆటల్లో పాటల్లో అన్నింటిలో ఫస్టు అన్నాడు వీబీరావు. మర్చిపోయాను, ఈ అబ్బాయి సతీష్ ఇక్కడ MCOM చదవటానికి వచ్చాడు సరు. నమస్తే. ట్రే వాళ్ళ ఎదుట బల్ల మీద పెట్టి నమస్కారం పెట్టింది. అతను నమస్తే అన్నట్టు అంటి అంటనట్టు చేతులు జోడించాడు. తీసుకో బాబు, మా సరళ స్వయంగా చేసింది. మా తాతగారి హయాంలో చూడాలి మా వైభవం. ఇప్పుడు 10 మంది కాఫీలు తాగితే పాలకిబ్బంది, ఒక్కరు భోజనానికి వస్తే వంటకిబ్బంది. జ్యూస్ గ్లాస్ తీసుకున్నాడు సతీష్. కళ్ళెత్తి సరళ వంక చూశాడు. ఈ వారం రోజుల పరిచయంలో వీబీరావు 3 మాటలు చెబితే 2 అబద్ధాలు చెప్తాననే నిర్ణయానికి వచ్చినా తన కూతురు విషయంలో నిజమే చెప్పాడనిపించింది అతనికి. విచ్చని గులాబీలా, లేత రెమ్మలా, నాజూగ్గా నవనవలాడుతూ కనిపించింది. కళ్ళు చించుకొని అలా చూస్తాడేం అనుకుంది సరళ విసుగ్గా. ఆమె ముఖం చిట్లించడం చూసి కంగారు పడ్డాడు. సరు, నువ్వు వెళ్ళమ్మా, మీ పిన్ని పిలుస్తుంది అన్నాడు. సరళ వచ్చేసింది రుసరుసలాడుతూ. మళ్ళీ ఏమొచ్చిందే? రంగనాయకి అడిగింది. నేను BA చదువుతున్నాను. ఆటల్లో పాటల్లో ఫస్టట. పిన్ని, కర్మగాలి స్నానాల గదిలో అయినా పాడగా చూసావా? తలకు చేతులు పెట్టుకుంది. నిత్యం చచ్చేవాడికి ఎవడేడుస్తాడు అన్నట్టు ఇదేం కొత్త? అన్నం స్టవ్ మీద పెడతాను, దింపేస్తావటే. అమ్మాయి, రామబ్రహ్మం గారింట్లో సుందరకాండ గానం చేస్తున్నారట అన్నది రంగనాయకి. అలాగే వెళ్ళిరా పిన్ని అన్నది. ఆటోలకి వెళ్ళిన సూరి కూడా వచ్చాడు. అక్క, హాతీ మేరా సాతీ వచ్చిందే, గునుపు మొదలుపెట్టాడు. ఒరేయ్, మనం సినిమా చూసి ఎన్నాళ్ళైందిరా? అప్పుడే 6 రోజులైంది, బిక్కమొహం వేశాడు సూరి. వారానికి 2 సినిమాలు చూడటానికి మనమేం లక్షాధికారులం కామని గుర్తుంచుకో. బావుంది తల్లి, మీ నాన్న లక్షాధికారులమని కబుర్లు చెప్పైనా కాలక్షేపం చేస్తాడు. నువ్వు ఆ ఊహ కూడా చెదరగొడితే ఎలాగే? నవ్వుతూ ముడిపై గులాబీ పెట్టుకుని వెళ్ళిపోయింది రంగనాయకి. సరళ అటుకులు చిన్న గిన్నెలో పోసి సూరికిచ్చింది. హరికి లేదా? వాడు నీలా ఆశపోత కాదు, 4 గంటలకు పెట్టాను అన్నది విసుక్కుంటూ. సూరి మాట్లాడక వెళ్ళిపోయాడు. అక్కతో తగ్గుపడటం మంచిది కాదని తెలుసు అతనికి. అవి తీసుకుని చాప మీద కూర్చున్నాడు. అక్కయ్య, కవితకొస్తోంది హరి అనౌన్స్ చేశాడు. కవిత సరళ క్లాస్మేట్. హాయ్, ఏమిటి ఈవేళప్పుడొచ్చావు? నేను మేరీ మేడం చెప్పిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నాకేమాత్రం అర్థం కాలేదే తల్లి, కాస్త కలిసి చదువుకుందామని. అయితే పద. హరి, సరిగ్గా 6 గంటలకు వచ్చి గుర్తు చేయి అన్నం వండాలని. అలాగే అక్కయ్య. హరి కామిక్స్ చదువుతూ కూర్చున్నాడు. వాళ్ళు గ్రామర్తో కుస్తీ పడుతున్నారు. సూరి మెల్లగా దూరి డబ్బా తీసి మరిన్ని అటుకులు తెచ్చుకున్నాడు. నేను అక్కయ్యతో చెబుతాను, రేపు బడికి వెళ్ళేటప్పుడు వీపు పగలగొడతాను బెదిరించాడు. 6 గంటలు కాగానే అక్కను పిలిచాడు హరి. సరళ వచ్చి బియ్యం స్టవ్ మీద పెట్టింది. కవిత, మిగతాది రేపు చదువుకుందాం. అలాగే, వస్తానే. కవిత వెళ్ళిపోయింది. హరి, నాన్న ఏం చేస్తున్నాడా? పారాయణం ప్రారంభించారే అక్కయ్య, సూరి జవాబు చెప్పాడు. సరళ ఓ నిట్టూర్పు వదిలింది. ఈ ఇంటిని రక్షించటం ఎవరి తరం కాదేమో అనిపించింది ఆమెకు. పేకాట వృత్తిగా అబద్ధాలే ఆహారంగా బ్రతుకుతున్న తండ్రిని చూస్తే కోపం, జాలి కలుగుతాయి. సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో వస్తువులున్నా పస్తులున్నా పట్టించుకోక కాలక్షేపానికి తిరిగే మారుటి తల్లి అంటే మంట. పాఠాలు ఎగ్గొట్టయినా సరే వారానికి 2 సినిమాలు చూసే సూరి అంటే విసుగు. ఆ ఇంట్లో ఉండేది సరళ, హరి మాత్రమే అనిపిస్తుంది. అక్కయ్య, 4 కప్పుల టీ తెమ్మన్నారే నాన్న, హరి వచ్చి చెప్పాడు. సూరి ఏడి?
సిగరెట్లు జీడిపప్పు తెమ్మని పంపాడు నాన్న. ఆయన పేకాడుతారు. మీరిద్దరూ ఆయనకి కాఫీ పలహారాలు అందివ్వండి చాలు, కోపంగా అరిచింది. నేనేమన్నానే? దిగులుగా చూశాడు హరి. నువ్వేమంటావురా నాయనా? వీధికి 4 పేకాట క్లబ్బులు వెలిశాయి, ప్రభుత్వమే పట్టించుకోవటం లేదు. ఆ కప్పులు ఇలా పెట్టు అన్నది విసుగ్గా. హరి ట్రేలో కప్పులు పెట్టాడు. ఆమె టీనీళ్లు పెట్టి చూస్తే పంచదార డబ్బా నిండుకుంది. హరి, కవిత వాళ్ళింట్లో ఈ గ్లాసులు పంచదార పట్రారా? అక్కయ్య, నేను వెళ్ళనే, వాళ్ళమ్మ ఎట్లాగో చూస్తుంది, ముఖం చిట్లించాడు. ఒరేయ్, మనం వీబీరావు బిడ్డలంరా, సిగ్గు బిడియం ఉంటే బ్రతకలేం అన్నది. హరి పరిగెత్తుకుపోయాడు. సూరి వచ్చాడింట్లోకి. అక్కయ్య, టీ వద్దట. ఏం, నీళ్లు పడేశాను అన్నది. ఈ పూట మొదటి రౌండ్లోనే మంచి లాభం వచ్చినట్టుంది, హుషారుగా ఉన్నాడు నాన్న. బీర్ తేవాలట. ఫీజులు దండగరా, చదువులెందుకు అన్నది వెటకారంగా. ఆ మాట నాన్నతో చెప్పు, విసురుగా వెళ్ళిపోయాడు. సరళ నిర్లిప్తంగా నీళ్లు దించేసి అసహాయంగా అటు ఇటు పచార్లు మొదలుపెట్టింది. నిజంగా ఆడది అబల, తన జీవితం తాను చక్కబరుచుకోలేదా? తన పింతల్లి పైన విపరీతమైన కోపం వచ్చింది ఆమెకు. ఒక్కసారి ఎదురు తిరిగితేనేం, వాళ్ళందరి మీద చివాట్లేసి మీ పనులు చూసుకోండి అంటే ఏం కొంప మునుగుతుందా? తన నాండీటైల్లో ఒడిసెస్ యాత్రలలో లోటస్ ఈటర్స్ గుర్తుకొచ్చారు. తన కోపమంతా గిన్నెల మీద గ్లాసుల మీద చూపించింది. వీరభద్రరావు మంచివాడే కానీ అతను ఇల్లరికపటల్లుడు కావటం మూలాన వచ్చింది చిక్కంతా. అతని మామ అంజయ్యకి యశోద ఒక్కతే కూతురు. అందుకే వీరభద్రరావు ఇల్లరికం తీసుకుని అపురూపంగా చూసేవాడు. తమ కొట్లు చూసుకుంటూ అల్లుడిని హాయిగా గడపమనేవాడు. భార్యతో సినిమాలు షికార్లు తిరిగి మెల్లగా అక్కడక్కడ మూకలతో చేరి కాలక్షేపానికి పేకాట ప్రారంభించాడు. అంజయ్య మాత్రం నవ్వుకునేవాడు. ఏదో నేనున్నంతసేపు సుఖపడని కుర్రతనం, సరదాలు అనేవాడు. యశోదకు మాత్రం చిరాగ్గా ఉండేది. నాన్న, నేను చెబితే ఏమనుకుంటారో, మీరు కొట్టుకు తీసుకువెళ్ళండి, అతనే వస్తాడులేమ్మా, నువ్వు మాత్రం అతన్ని బాధించకు అనేవాడు. యశోదకు మాత్రం దిగులుగా ఉండేది. అతను మెల్లగా వచ్చేవాడు. యశోద, ఎందుకు ముఖం మార్చుకున్నావు? ఎప్పుడు ఇంట్లో కూర్చుంటే ఏం తోస్తుంది చెప్పు? మీ నాన్నను కొట్టు వదిలి ఇంట్లో కూర్చోమను, నేను పనిచేయకపోతే అడగండి, దగ్గరగా తీసుకునేవాడు. దాంతో కరిగిపోయేది. మీరేదైనా ఉద్యోగం చేయకూడదు? ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, ఓ 500 పట్రా అని బ్రతిమాలేవాడు. తండ్రి డబ్బు తెచ్చి ఆమెకే ఇచ్చేవాడు. అందుకే యశోద డబ్బిచ్చేది. 500 కాక మరో 100 గెలిచినాను. అతని ఆనందానికి అంతుండేది కాదు. హడావిడి చేసి సినిమాకు తీసుకెళ్లేవాడు. ఇక 500 పోయిన రోజు పచ్చి అన్నం తినకుండా పడుకునేవాడు. అందరూ బ్రతిమాలినా లేచేవాడు కాదు. యశోద, నేను సంపాదించకపోయినా మొత్తం పోగొట్టాను, నాకు సిగ్గుగా ఉంది, పోనివ్వండి, ఇక మీదట జాగ్రత్తగా ఉంటే సరిపోతుందని ఆమె ఓదార్చింది. భోజనాలు కాగానే లేచేవాడు. మళ్ళీ ఎక్కడికి? యశోద, మీరు సహృదయంతో ఇచ్చినా నా మనసు సలుపుతూనే ఉంది. ఆ పోగొట్టిన డబ్బు సంపాదించి తిరిగి వస్తాను. అతడు దృఢంగా అన్నప్పుడు యశోద అయోమయంగా చూసేది. కానీ అంజయ్య మాత్రం అనుకునేవాడు, నెలకు 200 తెచ్చి అమ్మా, అదృష్టం కలిసి రావచ్చు అని బ్రతిమాలే ధోరణిలో చెప్పేవాడు. వస్తుంది నిట్టూరుస్తూ డబ్బిచ్చేది. అంతే సంగతులు. అవి దినచర్యలో ఒక భాగమైంది. తొలిసారిగా యశోద కడుపు పండింది. అమ్మాయి పుట్టింది. సరళ అని పేరు పెట్టుకున్నారు. పాప ఆటపాటలు చూసి పరవశించిపోయేవారు దంపతులు. అంజయ్య ఆరోగ్యం కూడా దెబ్బతినింది. ఏవండి, ఇప్పుడైనా మీరు కొట్టి చూసుకోండి, బ్రతిమాలిందామే. యశోద, నువ్వు నన్ను అపార్థం చేసుకోకు. చిల్లర కొట్టు అంటే నాకు చచ్చే అసహ్యం. కొంత పెట్టుబడి పెడితే సినిమా తీయాలనుంది అన్నాడు. సినిమా తీయటం అంటే మాటలా? అంత డబ్బు నాన్న దగ్గర లేదు అనేది దిగులుగా. లక్షలు అడగలేదు, 50,000 చాలు అన్నాడు. ఆ మాట విన్న అంజయ్య మురిసిపోయాడు. 50,000 బ్యాంకులో అల్లుడు పేర డిపాజిట్ చేశాడు. ఉన్న డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలన్నీ విజయవాడలో ఉంటే డిస్ట్రిబ్యూటర్ని మాట్లాడతానని ఎప్పుడు మద్రాసు వెళ్ళి వచ్చేవాడు. అలా 10,000 ఖర్చయ్యాక ఓ రోజు ముహూర్తం అంటూ మామను భార్యని మద్రాసు తీసుకువెళ్ళి ప్రముఖ తారల్ని ఆహ్వానించాడు. వాళ్ళందరినీ తెర మీదే తప్ప నిజ జీవితంలో చూడని అంజయ్యకు ఆ రోజు జన్మ తరించినట్టు అనిపించింది. అల్లుడంటే గురి కుదిరింది. ఆనాడే వీరభద్రరావు పేరు వీబీరావుగా మారింది. వీబీరావుకు కొన్ని నాజూకు అలవాట్లబ్బాయి. అమ్మాయిలతో స్నేహంగా ఉండటం, అవసరమైతే తాగటం వగైరాలు. మాటల్లో కూడా చాలా మార్పు వచ్చింది. కష్టపడి ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకున్నాడు. ప్రతి మాటకు గుడ్ గుడ్ అని అప్రిషియేట్ చేయటం నేర్చుకున్నాడు. వారం రోజులుండి మద్రాసు చూసి తిరిగొచ్చారు తండ్రి కూతురు. అతను అక్కడే ఉన్నాడు. 10 రోజులు కాగానే ఓ ఉత్తరం రాశాడు అర్జెంటుగా.
20,000 పెడితే గాని పిక్చరు పూర్తి అవదని కూతురు వద్దన్నా వినకుండా అంజయ్య పంపాడు. 10 రీళ్ల సినిమా అయ్యే వరకు కొట్టు. 2 ఎకరాల పొలం, ఇల్లు మిగిలింది. సినిమా వద్దు, ఏం వద్దు నాయనా. రాత్రింబవళ్ళు దిగులు పెట్టుకొని ఎలా చిక్కిపోయిందో చూడు. డబ్బుకొచ్చిన అల్లుడికి తెగేసి చెప్పాడు అంజయ్య. నిజంగానే యశోద గడకరలా తయారైంది. ఏం చెయ్యలేక ఇంటి దగ్గరే ఉండిపోయాడు. అతనికి ఖరీదైన అలవాట్లు అంజయ్యను కృంగదీశాయి. ఇంటి పరిస్థితి చూసి తన రోగం దాచిపెట్టుకుంది యశోద. బాగా ముదిరాక తీసుకువెళ్లారు డాక్టర్ దగ్గరికి. అప్పటికే పరిస్థితి చేయిజారిపోయింది. 6 నెలలు తీసుకుని చనిపోయింది యశోద. అప్పటికే బిజినెస్లంటూ రకరకాల ప్రయత్నాలు చేసి డబ్బు నాశనం చేశాడు. నీ ప్రయత్నం ఫలించకపోకపోవడానికి ముఖ్య కారణం ఒక్కటే. అతను ఏ పని ప్రారంభించినా మనసు మాత్రం పేకట మీదే నిలిపేవాడు. అందుకే ఎక్కడా ఏ పని చేయలేకపోయాడు. యశోద పోవటంతో మరీ ఆలోచన శక్తి కోల్పోయాడు. రాత్రింబవళ్ళు ఆట ఆడేవాడు. చిన్నారి మనవరాలి కోసమైనా అల్లుడు బాగోగులు చూడాలని అంజయ్య తన దుఃఖం దిగమింగాడు. బంధువులలోని బీద ఇంటి అమ్మాయి రంగనాయకుని తెచ్చి అల్లుడికి పెళ్లి చేశాడు. అల్లుడి చేత పేకాట మాన్పించి ఏదైనా పని చేయించాలని ఎంతో ప్రయత్నం చేశాడు. విఫలుడయ్యాడు. రంగనాయకి గడుసుదా అంటే యశోద కంటే మెత్తది. ఆమెకు భర్త చెప్పే తీయటి మాటలు వింటుంటే తను చూసిన సినిమాల్లోని హీరో హీరోయిన్లు గుర్తుకొచ్చేవారు. ఆయన గెలిచాను అన్ననాడు సంబరంగా కబులు చెప్తూ గిలకిలా తిరిగేవాడు. పెదనాన్నగారు మీరిలా రాత్రింబవాళ్ళు పని చెయ్యొద్దు అని అంజయ్యను బెదిరించేది. పిచ్చి పిల్ల అనుకునేవాడు. నా బంగారు తల్లి, పరికిణి కట్టుకుంటే బొమ్మలా ఉన్నావు కదే అంటూ చిన్నారి సరళను ముద్దాడేది. చిన్న వయసులోనే తండ్రి విషయం అర్థమైనట్టు జాలిగా చూసేది సరళ. కాలం గడిచింది. 2 మగపిల్లలు పుట్టారు. కానీ వీబీరావులో ఎలాంటి మార్పు రాలేదు. అదే ప్రవర్తన, అదే ఆట. పిల్లలకు సురేష్, హరీష్ అని పేరు పెట్టారు. పిన్ని అని సరళ పిలుస్తుందనే అందరికీ సరళ మారుటి కూతురని తెలుసు కానీ ప్రవర్తనను బట్టి ఎవ్వరూ ఊహించలేరు. అంత ఆప్యాయంగా ఉంటారు. రంగనాయకి కూడా సరళను పరాయిదానిగా భావించదు. సరళ, నువ్వు చదువుకుని ఉద్యోగం చేస్తే గాని నీ తమ్ముళ్ళు బాగుపడరే తల్లి అనేది. అల్లుడి స్థితి చూసి అంజయ్య దిగులుతో తీసుకొని మరణించాడు. ఉన్న ఇల్లు కూడా అమ్ముకుంటారేమో అని అది సరళ పేర రిజిస్టర్ చేయించాడు. అతను పోయాక ఇల్లు అమ్ముదామని చూస్తే కూతురు పేర ఉంది అని తెలిసి లాయర్ దానికి ట్రస్టీగా ఉన్నాడు. అదే సంగతి అటుంచి ఇల్లు గడవడం గగనమైపోయింది. అప్పట్లో ఎవరో చెప్పారు, హైదరాబాద్లో మెట్రిక్ ఫెయిల్ అయిన వారికి కూడా ఉద్యోగం దొరుకుతుందట, వెళ్ళి ప్రయత్నించు అన్నారు. ఇల్లు అద్దెకిచ్చి హైదరాబాద్ ప్రయాణమయ్యాడు. హైదరాబాద్ వచ్చేటప్పుడు రాజా రఘునాథరావుతో పరిచయమైంది. అతను ఎక్కువగా మద్రాసులో ఉంటాడు. పిల్లలంతా విదేశాల్లో ఉన్నారు. హైదరాబాద్లో ఆయన భార్యకు సంబంధించిన ఆస్తుందట. అతను చాలా బోళా మనిషి. ఉద్యోగం, ఇల్లు దొరికే వరకు తనతో ఉండమని పిలిచాడు. వచ్చి అతని ఇంట్లో దిగాడు. చుట్టూ ఫ్లాట్స్లో కట్టిన ఇల్లు అద్దెకిచ్చారు. ఆయన వచ్చి ఉండినప్పుడే ఆ బంగళా, బయట 2 గదుల అవుట్ హౌస్ ఆయన ఆఫీస్లోనే ఉంది. ఆయనతో పాటు నెల రోజులున్న ఉద్యోగం దొరకలేదు. మీ ఇల్లు కనిపెట్టుకొని ఈ 2 గదుల్లో ఉంటాం, అద్దెంతో చెబితే నసిగాడు వీబీరావు. ఇల్లు కనిపెట్టుకొని మొక్కలు జాగ్రత్తగా చూసుకో, అద్దె ఇచ్చినట్లే. అద్దెల వారికి పరిచయం చేస్తాను, అద్దెలు వసూలు చేసి బ్యాంక్లో కడుతూ ఉండు అన్నారు రఘునాథరావు. ఆయనను అంతా రాజాసాహెబ్ అంటారు. అంతకంటేనే రాజాసాహెబ్ అన్నాడు కృతజ్ఞతలు తెలుపుకుంటూ. చూడు రావు, నాదో వింత ప్రవృత్తి. సాధారణంగా ఎవరిని నమ్మను. నిన్ను చూడగానే దూరమైన ఆత్మీయుల్ని చూసినట్లుగా ఉంది. అందుకే నమ్మాను. మీ నమ్మకాన్ని వమ్ము చేయనని మాటిస్తున్నాను అన్నాడు. చిత్రం ఏమిటంటే రాజాసాహెబ్కు కూడా పేకాట పిచ్చి ఉంది. ఆయన అందంగా సమర్థిస్తాడు కూడా. కాలక్షేపానికి మంచి వ్యాపకమోయ్ అంటాడు. నిజమే, కాలక్షేపం కావాలనుకునే వారెవరు? తనలా బాధ్యతలు బరువులు తీరినవారు. వీబీరావుకు పొట్టగడిచే ఉపాధి కూడా లేదు. రాజాసాహెబ్కు మద్రాసు వెళ్ళిపోయాడు. రావుకు ఒక విధంగా చాలా సంతోషంగా ఉంది. ఒసై రంగా, చూడవే, రాగానే మంచివారితో స్నేహం దొరికిందంటే అంతా మంచే జరుగుతుంది అన్నాడు ఆనందంగా. జరిగిన మంచి ఏమీ కనిపించలేదు కానీ నిలవటానికి నీడ మాత్రం దొరికింది. విజయవాడలో అద్దెకిచ్చిన ఇల్లే ఆధారమైంది. అవుట్ హౌస్లో పిల్లలతో ఆ వచ్చిన అద్దెతో కాలక్షేపం చేస్తుంది రంగనాయకి. రాజాసాహెబ్ ఇంటి వరండా పేకాట క్లబ్బుగా మారింది. ఆ గది నుండి నడిచేవారికి గుప్పమని సిగరెట్ వాసన, బీరు గ్లాసుల శబ్దం, అప్పుడప్పుడు గట్టిగా నవ్వే నవ్వులు వినిపిస్తాయి. గదికి అవతలి వైపు పోర్టికోలో కార్లు, లాంబ్రెట్టాలు, వెస్పాలు, హోండాలు, బుల్లెట్లు, లావాలు రోజుకో రకం ఆగి ఉంటాయి. ఎప్పుడైనా ఎక్కువ
గల్లంతైతే ఫ్లాట్స్లో ఉండేవారు రంగనాయకితో చెబుతారు. అసలు మీరు సోషల్గా ఉండటం చేతగాదు మీకు. నా భర్త నలుగురితో మంచిగా ఉంటే ఓర్చలేరు అనేది ఆ ఇల్లాలికి ఎలా జవాబు చెప్పాలో అర్థం కాక జాలిగా నవ్వుకునేవారు. జూదాన్ని నమ్ముకున్న వారి జీవితాలు ఎలా ఉండాలో అలాగే ఉంది. ఉన్న రోజు ఉగాది, లేని రోజు శివరాత్రి అన్నట్టుంది. భర్త బలహీనత, తమ స్థితి తెలియని అమాయకురాలు కాదు రంగనాయకి. కానీ ఏం చేస్తుంది? అనే అవకాశం ఇవ్వడు. సరళను హృదయానికి హత్తుకునేది. నువ్వు త్వరగా చదువుకుని పెద్దదానివైతే నీ తమ్ముళ్ళ బాగోగులు చూస్తావు తల్లి అనేది అదో ఆశ. అందరితో కట్టెవిరిచినట్టు మాట్లాడే రావు సాహెబ్ వీబీ రావుతో చనువుగా ఉండటమే కాక ఇంటి బాధ్యత అప్పగించినందుకు రావుని 10 పరక అప్పు పుడుతుంది. అతడు వెనక 2 గదులు, మొదటి హాలు తప్ప అసలు గదుల జోలికి పోడు. ఇల్లంతా శుభ్రంగా ఉంచుతారు. అలాగే కాలం గడుస్తుంది. ఈ మధ్యకాలంలో కాస్త హెచ్చులు చెప్పటం కూడా నేర్చుకున్నాడు. సరళ గది ఊడ్చాలని రాజాసాహెబ్ ఇంట్లోకి వెళ్ళింది. బయట గదిలో మనుషులు నలికిడి వినిపించింది. కొద్దిగా తలుపు తీసి చూసింది. 2 రోజుల క్రితం సతీష్గా పరిచయం చేయబడిన వ్యక్తి హాయిగా మంచం మీద నిద్రపోతున్నాడు. మంచం క్రింద అతను పెట్టా బేడా ఉన్నాయి. ఎవరై ఉంటారబ్బా అనుకుంది ఒక్క క్షణం. ఆ తర్వాత తలుపులు చేరవేసి వరండా ఊడ్చి 1/2 కిలో సిగరెట్ పీకలైతే ఎత్తిపోసొచ్చింది. 16 ఒకేసారి వండే ఇడ్లీ పాత్రలు దింపేసి పచ్చడితో పోపు పెడుతోంది రంగనాయకి. పిన్ని, మరోవా ఇడ్లీ వెయ్యాలి. ఎందుకే? అవతల గదిలో అతిథి దాదాసాహెబ్ వచ్చారా? కాదు, ఎవరో కొత్త బాబాసాహెబ్ అన్నది. రాజాసాహెబా? బాబాసాహెబా? అతడెవరే అమ్మాయి? పోపు సుయ్యమనిపించింది. గుడ్ గుడ్, భలే పేరు నవ్వుతూ వచ్చాడు రావు. రంగా, డైనింగ్ హాల్లోకి పలహారం పంపించు, సతీష్ వచ్చాడు అన్నాడు తుండుతో ముఖం తుడుచుకుంటూ. ఎవరా సతీష్? తెలిసిన వాళ్ళ అబ్బాయిలే అన్నాడు. సరళ డైనింగ్ హాల్ సర్దడానికి వెళ్ళింది. ఇదిగో రంగా, మనం ఈ పరిస్థితిలో సరళ వివాహం చేయలేం. సతీష్తో చనువేర్పడి ప్రేమించి పెళ్లి చేసుకుంటే మన ఖర్చులు తప్పుతాయి. లక్షాధికారి భార్య అవుతుంది సరళ. తమ్ముళ్ళను హాస్టల్లో ఉంచి చదివిస్తారు. ఆ వచ్చే అద్దతో హాయిగా బ్రతకొచ్చు. అతను మన అమ్మాయిని ప్రేమించకపోతే? శుభం కోరు పెళ్లి కొడుక అంటే పెళ్లి కూతురు ఎక్కడ చచ్చింది అన్నారట ఎవరో. అలా ఉంది నీ పని. పిచ్చివేషాలు మాని ఆ అమాయకురాలికి చెప్పబోక కంగారుగా అటు ఇటు చూశాడు. ఎక్కడైనా హరి ఉన్నాడేమోనని. హరి గనక విన్నాడంటే నిజాయితీగా అక్కకు చేరవేస్తాడా వార్తని. మీ ఇష్టం అన్నది రంగనాయకి. అబ్బాయి 4 నెలలు ఇక్కడే ఉంటాడు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ రాయడానికి వచ్చాడు. బీకాం చదువుతున్నా తండ్రికి ఇంజనీరింగ్ చేయాలన్న కోరికే. బాగానే ఉంది అన్నది. ప్రేమించాలని ప్లేటు ఫిరాయిస్తే అప్పుడు అమ్మాయి గతి ఏమిటని అడగాలనుకుంది. శుభం పలకమంటే అనుమానపడతావా అని భర్త అంటాడేమోనని తలాడించింది. తండ్రి చాలా పిసినారి, విజయవాడలో గొప్ప ధనవంతుడైన కాపీనం మనిషి అన్నాడు. మీకెలా తెలుసు? గుడ్ గుడ్, నీ బుర్రా పనిచేస్తోంది. మన గోపాలరావు అదే నోయ్ జావా మీదొస్తాడు. అతనింటికి పంపాడట. అతని భార్య నసపెట్టడం మన అదృష్టం అనుకో. భోజనం ఇక్కడే చేస్తాడా? ఉత్తగా కాదులేవే, డబ్బిస్తాడు. పేయింగ్ గెస్ట్ అని చెప్పాడు. ఇంతలో హరి, సూరి ఇద్దరు వచ్చారు. అమ్మా, అక్క ఏదే? లెక్కలు రావటం లేదు సూరి అడిగాడు. దాన్ని పీకు తినండిరా. ఇంటి పని, బయట పని, మీ చదువులు, మీ నాన్నకు టీలు చెయ్యలేక నలిగిపోతోంది. రంగనాయకి విసుక్కుంది. నేను చెప్పేవాడినా, కానీ నా స్టాండర్డ్ వీళ్ళకి అర్థం కాదు అన్నాడు రావు. రంగనాయకి నవ్వింది. మోచేత్తో పొడిచాడు. పిల్లల ముందు పరువు తీయకే. ఏమిటి నవ్వుతున్నావు? మీ నాన్నగారు లేత సొరకాయలు కోస్తుంటే. అమ్మా, నాన్న ముందు ఏ కాయలు లేవు హరి అడిగాడు. ఈసారి సరళ నవ్వింది. నాన్నగారు, వెళ్ళి మీ అతిథి దేవుడిని లేపండి. బల్ల మీద పలహారం పెట్టడమే తరువాయి. గుడ్ గుడ్, కారప్పుడు ఉందేమో చూడు సరు. రావు లేచి ఇంట్లోకి వెళ్ళాడు. సరళ బల్ల మీద అందరికీ పలహారం పెట్టింది. సతీష్ షర్టు గుండీలు పెట్టుకుంటూ వచ్చాడు. గుడ్ మార్నింగ్ కోరసుగా చెప్పారు అందరూ. సరళ నవ్వి ఊరుకుంది. కొత్త చోటు, రాత్రి నిద్ర సరిగా పట్టలేదండి, అందుకే లేవటం ఆలస్యమైంది. మరేం పర్వాలేదోయ్, ఇది నీ మేనమామ ఇల్లు అనుకొని మొహమాటం లేకుండా అడుగు. అలాగేనండి అన్నాడు కూర్చుని. సరు, కారప్పొడిలో నెయ్యి వెయ్యి అన్నాడు. సరళ కొరకొరా చూసింది. దాదాపు 1 నెల రోజులుగా ఇంట్లో నెయ్యి లేదు. నాకు నెయ్యి వద్దండి, మా ఇంట్లో వెన్నకాచిన నెయ్యి వేసుకుంటారు. 1 కిలో పట్రాకూడదు అనుకుంది సరళ. మా ఇంట్లోనూ అంతే బాబు, ఈ మధ్య డాక్టర్ చెప్పాడు కొవ్వు పదార్థాలు వద్దని. నేను వేసుకుంటే అందరూ కావాలంటారు. అసలు పాల్ నర్సమ్మ
సిన్సియర్గా అరువు ఇవ్వనందని చెప్పబోయాడు హరి. అక్క కొరకొర చూసేసరికి ఇడ్లీతో పాటు మాటలు కూడా మింగేశాడు హరి. నాన్నగారి పేరేమిటన్నావు బాబు? వెంకట్రామయ్య అండి. అమ్మ పేరు లక్ష్మమ్మ అన్నాడు. అన్న తమ్ముళ్ళు ఉన్నారా బాబు? నలుగురం అన్నదమ్ములమండి. 2 అన్నయ్యలకి వివాహాలు అయ్యాయి. తమ్ముడు 5వ తరగతి చదువుతున్నాడు. అక్కయ్య పెళ్ళయింది. చెల్లాయికి చూస్తున్నారు. గుడ్ గుడ్, పెద్ద కుటుంబం అన్నమాట. ఒంటరిగా హాస్టల్లో ఉండలేవు, హాయిగా ఉండి చదువుకో. చాలా థ్యాంక్స్ అండి అన్నాడు ఇడ్లీకి పచ్చడి చేరుస్తూ. ఈ మాత్రం దానికేనా పేయింగ్ గెస్ట్వి, మేం చేసేదేముంది అన్నాడు. నేనెప్పుడు అమ్మ వాళ్ళని వదిలి ఉండలేదండి. ఇది నీ ఇల్లనే చెప్పానుగా. నేను ఇల్లరికపు అల్లుడిని బాబు. సరళ తాత మరణిస్తూ ఆస్తంతా అమ్మాయి పేరు రాశాడు. ఏదో కాలక్షేపం చేస్తున్నాం. హైదరాబాద్లో స్వంత ఇల్లు, క్వార్టర్సు ఉండటం మాటలా? సతీష్ చుట్టూ చూశాడు. సరళ గతుక్కుమంది. తండ్రిని చంపేయాలన్నంత కోపం వస్తోంది. సినిమా తీసి నష్టపోయాం బాబు. 10 లక్షల ఆస్తి అంతా కర్మ అన్నాడు వేదాంతిలా. పలహారం ముగించి లేచాడు. ట్యుటోరియల్ కాలేజీకి వెళ్ళాలని పుస్తకాలు, నోట్బుక్స్ తీసుకున్నాడు సతీష్. బాబు తిన్నగా ఇంటికొచ్చాయి. సినిమాలకు, షికార్లకు వెళ్ళాలనుకుంటే మన పిల్లల్ని ఎవరో ఒకరిని తీసుకువెళ్ళు. బయట ప్రపంచం చాలా చెడ్డది అని హెచ్చరించాడు. మనమొక్కరమే మంచివారం కదూ? సతీష్ దూరం వెళ్ళాక అడిగింది సరళ. సరళ, నేనేం చేసినా నీ మంచి కోరే చేస్తానని నీకెలా అర్థమవుతుంది? విసుగ్గా చూశాడు. అసలు మీరు సినిమా తీశారా? నువ్వు చూసావా నేను తీయలేదని అనటానికి? నాకున్న ఆస్తి ఎంత? విజయవాడలో ఇల్లు లేదా? రాజాసాహెబ్ అంకుల్ లెక్క అడిగినాడు. ఇల్లు మనమ అమ్మి ఇవ్వాలి. ఇదిగో సరు, చిన్న నోట పెద్ద మాటలు పనకు. విసుక్కుని బయటికి వెళ్ళిపోయాడు. రోజు మన ఇంట్లో ఉండే కదే. రావే సరళ, టిఫిన్ తినో రంగనాయకి పిలిచింది. సరళ వెళ్ళి యూనిఫామ్ గౌన్ వేసుకుని జడలల్లుకుని తెల్ల రిబ్బన్లు కట్టుకుని వచ్చింది. ఇడ్లీ తిని పెరుగన్నం టిఫిన్లో పెట్టుకుని వెళ్ళిపోయింది. ఆ తరువాత పిల్లలిద్దరినీ బడికి పంపడానికి తయారు చేయసాగింది. అమ్మా, ఈ ఇల్లు మందేనా? హరి అడిగాడు. ఈ విషయాలన్నీ మీకెందుకురా? ముగ్గురే శిశింద్రీలు విసుక్కుంది రంగనాయకి. వాళ్ళు వెళ్ళగానే తను తయారై పలహారం చేసింది, వంటకు పెట్టింది. ఇంట్లో పిల్లలు మేమే అయితే ఏ పచ్చడితోనో గడుపుకోవచ్చు. ఈయన లేని తద్దినం తెచ్చిపెడతాడు, గొడుక్కుందామే. వంటైనాక నవల చదువుతూ పడుకుంది. ఆమెకు గంట ఎంతైంది కూడా తెలియలేదు. నీకు మతుందా? ఆమె ఉలిక్కిపడి లేచింది. రావు నిలబడున్నాడు. మిమ్మల్ని చేసుకున్నాను, మతి గతి అన్నీ పోయాయి అంది. చాలే సరసం. అవతల కుర్రాడొచ్చి బయట కూర్చున్నాడు, కనిపించలేదా? అప్పుడే 1 గంట అయిందా? ఇంకా నీ సుపుత్రులు వచ్చారంటే పరువు కూడా ఉండదు. అబ్బాయికి భోజనం పెట్టేయి. పిలవండి అంది. పిలుస్తాను. రేపటి నుండి బలవంతం చేసైనా ముందు పెట్టేయి. సరేలేండి, నాకు తోచలేదు అన్నది. రావు వెళ్ళి సతీష్ని పిలుచుకొచ్చాడు. ఇద్దరు భోజనం చేశారు. రావు లేచి వస్తువులు, నెయ్యి లాంటివి ఏవి తనకు పడవని తప్పించుకునే నేర్పుంది. అందుకే పచ్చడి మజ్జిగతో పూర్తి చేశాడు భోజనం. ఈయనలో జిహ్వచాఫల్యం లేదు అనే ఓ వరమ అనుకుంటుంది రంగనాయకి. మా స్నేహితులు వచ్చి కాలక్షేపానికి పేకాడతారు. నీకు డిస్టర్బెన్స్ అయితే మేడ మీద మెట్ల గదిలో చదువుకో బాబు. అలాగేనండి అన్నాడు సతీష్. అలా 2 రోజులు గడిచాయి. సతీష్కి కొత్త పోయింది. రావు సురేష్, హరీష్తో స్వేచ్ఛగా మాట్లాడటం మొదలుపెట్టాడు. మంచినీళ్ళు, తుండు లాంటివి అడిగి తీసుకోసాగాడు. రావు మొత్తానికి వల విసరదల్చాడు. చేప పడుతుందో లేదో తెలియదు. సరళ త్వరగా నడుస్తోంది. చేతిలో చిన్న పెట్టె అట్నుంచి ఇటు మార్చుకుంది. వెనకే వస్తున్న సతీష్కి జాలి వేసింది. పలకరించి ఆ బాక్స్ అడిగితే అమ్మో అపార్థం చేసుకుంటే అతనికి ఓ సినిమా పాట గుర్తుకొచ్చింది. అందాల చేతులు కందేను పాపం ఓ చెయ్యి వేసేదా అని. మిస్ సరళ మెల్లగా పిలిచాడు. ఎవరు? వెనక్కు తిరిగి విసుగ్గా చూసింది. తన చదువుకి పానకంలో పుడకలా అడ్డొస్తున్న మహానుభావుడి నీడ చూడగానే ఒళ్ళు మండిపోయింది. ఆ బాక్స్ పట్టుకుంటాను. ఏమిటి, నా బాక్స్ పట్టుకుంటారా? అవునండి నిజాయితీగా చెప్పాడు. ఫ్రాక్లో ఎంతో చిన్నగా ముద్దుగా కనిపించింది. ఇదిగో మీ పేరేమిటో? ఉమేషా, రమేషా, సతీషా? ఇంట్లో నేను చదువుకుంటుంటే మధ్యన పిలవకపోతే నా పెట్టె పట్టుకున్నంత పుణ్యం అన్నది విసురుగా. దెబ్బతిన్నట్టు చూశాడు సతీష్. అతను అలా నిలబడి ఉండగానే చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయిందామె. డబ్బిచ్చి ఆ చీదరింపులు పడాల్సిన పనేముంది? మంచినీళ్ళు అడుగుతాడు అంతేగా. ఓ కూజా కొనుక్కోవాలి అనుకున్నాడు. కొంత దూరం వచ్చాక అతనికి అసలు ఆ ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. బర్కత్పురాలో ఉన్న రావు ఇంటికి వెళ్ళలేదు. మెల్లగా బర్కత్పురా పార్క్లో కూర్చున్నాడు.
అసలు నాన్నకు బుద్ధి లేదు, 20 ఏళ్ళు వస్తుంటే ఇంకేం చదువుతాడు నా బొంద అనుకున్నాడు. పార్క్లో జనం పలచబడ్డాక లేచి మెల్లగా కాచిగూడ టూరిస్ట్ హోటల్కి వెళ్ళి భోజనం చేశాడు. నెమ్మదిగా 10 అవుతుండగా ఇల్లు చేరాడు. రావుగారు పేకాటలో నిమగ్నులై ఉన్న తలుపు చప్పుడు విని లేచొచ్చాడు. ఇంత ఆలస్యమైందేం బాబు, సినిమాకి వెళ్ళావా? లేదండి. స్నేహితులు కనిపిస్తేనో వెళ్ళి భోజనం చేయి, పదార్థాలు నీరు కారిపోతూ చల్లగా ఉంటాయి అన్నాడు. స్నేహితులతో భోజనం చేశానండి. హోటల్లో చేశావా? వాళ్లను తీసుకురావాల్సింది అన్నాడు. సతీష్ అతని అభిమానానికి కరిగిపోయాడు. సారీ, తన గదిలోకి వెళ్ళాడు. అతనికి ఏం చెయ్యాలో తోచలేదు. రావుగారి ఆప్యాయత, ఆయన కూతురి ఏహ్యత కలిసి అతన్ని ద్వైధీభావాలతో ఉక్కిరి బిక్కిరి చేశాయి. రాత్రి లైట్ ఆర్పగానే సరళ 2 కళ్ళు ప్రత్యక్షమయ్యాయి. నిజమే, తను వాళ్ళ చదువు పాడు చేస్తున్నాడు. తను పాస్ అయ్యేది ఎంతో, కానీ వారిని ఇబ్బంది పెట్టడం బాగనిపించలేదు. వచ్చిన రోజు టూరిస్ట్లో దిగాడు. అక్కడే 2-3 రోజులుండి గది చూసుకోవాలని నిశ్చయించుకున్నాక హాయిగా నిద్రపట్టింది. మర్నాడు రావుగారు సతీష్ నిర్ణయం విని ముఖం చిట్లించాడు. ఈ ఇంట్లో నీకేం ఇబ్బంది కలుగుతోంది బాబు? నాకు కాకపోయినా మీకు ఇబ్బందే కదండి, పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, పిల్లల చదువులు పాడవుతాయి అన్నాడు ఇబ్బందిగా. ఈ మాట ఎవరన్నారు? తీక్షణంగా అడిగాడు. అబ్బెబ్బే, ఎవరు అనలేదండి, నేనంటున్నాను. నువ్వు కుర్రాడివి, నీకేం తెలుసు? నువ్వు మళ్ళీ ఓసారి వెళ్తానన్నమాట బయట పెట్టావో నేను మీ నాన్న దగ్గరికి వెళ్తాను వార్నింగ్ ఇచ్చాడు. ఇదంతా సరళ వింటూనే ఉంది. ఆమెకు తర్వాత అనిపించింది తను కాస్త దురుసుగా ప్రవర్తించానేమోనని. ఆమె బడి నుండి వచ్చేసరికి అతను గదిలో ఉన్నాడు. ముఖం కడుక్కొని బట్టలు మార్చుకొని అతనికి కాఫీ తీసుకుని వెళ్ళింది. అబ్బే, మీరెందుకు తెచ్చారు? 4:30కు నేనే వద్దామనుకుంటున్నాను, కంగారుగా లేచాడు. సారీ, నిన్న హోంవర్క్ చేయనందుకు బాగా చివాట్లు పడ్డాయి. మొన్నంతా నాన్నగారికి తమ్ముళ్ళకి పనులు చేశాను. మీరు దేనికో పిలిచారని అలా అన్నాను. అలాగా? అయినా కాలేజీలో అంత స్ట్రిక్ట్గా హోంవర్క్ చేయమనటం ఏమిటి? కాలేజీ అని ఎవరు చెప్పారు? మీ నాన్నగారు. సరళ పక్కున నవ్వింది. ఆమె నవ్వుతుంటే ముగ్ధుడైనట్లు చూశాడు. మీరు ఎంకామ్ చదవటానికి వచ్చారన్న సంగతి మర్చిపోతున్నారు. ఓ అదా, అంటే మీ బీఏ నా ఎంకామ్ను వెతుక్కుంటూ వెళ్ళిందన్నమాట. ఎగ్జాక్ట్లీ. మరోసారి ఇద్దరూ నవ్వారు. మీరు ఇల్లు మారే ప్రయత్నం చేయకండి, మా నాన్న పిచ్చివాడవుతాడు. థ్యాంక్స్ అన్నాడు కాఫీ అందుకుని. అక్కోయ్ అక్కా, సూరి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమిట్రా? ఆమె నింపాదిగా అడిగింది. అది కాదే, మరే లావెల్ అండ్ హార్డీ పిక్చర్ ఉంది, ఈ పూటే ఆఖరి రోజు. ఒరేయ్, ఈరోజు తారీఖు ఎంతరా? ఫిబ్రవరి 26. నాకు ఆ మాత్రం తెలుసు అన్నట్టు ధీమాగా చూశాడు. మార్చి 21న పరీక్షలు ప్రారంభమవుతాయి. నెల కూడా లేవు. సినిమాలు చూసి చదువేం చదువుతావు? నథింగ్ డూయింగ్, నడు అన్నది కోపంగా. అక్క, ఇది లాస్ట్ రిక్వెస్ట్, మళ్ళీ ఏప్రిల్లో కానీ అడగను. అలానే పెడదాం సూరి, మీరు రావాలండి సతీష్ బ్రతిమాలే ధోరణిలో అడిగాడు. మళ్ళీ ఇలాంటి విషయాలు ఎవరైనా ఉన్నప్పుడు అడుగు, చెప్తాను. పర్వాలేదు, ఈ ఒక్కరోజు ఏమీ అనకండి అన్నాడు. సరళ ఇంట్లోకి వెళ్ళాక తేలిక పడిన హృదయంతో కూనిరాగం మొదలుపెట్టాడు సతీష్. ఆస్తి అంతా ఆ అమ్మాయి పేర ఉంది కాబట్టి పెత్తనం చేస్తుంది అనుకున్నాడు. ప్రింటెడ్ వాయిల్ చీర కట్టుకొని ఓ గులాబీ చెంపన తురుముకొని వచ్చింది సరళ. సూరి, హరి కూడా వచ్చారు. సతీష్ సిద్ధంగా ఉన్నాడు. 2 రిక్షాలు పిలుస్తావా సూరి? వెంకటేష్, ఎంత దూరమని? రిక్షాలు, హాయిగా నడుద్దాం పదండి అన్నది సరళ. నలుగురు నడుస్తున్నారు. సూరి తన స్నేహితులు చెప్పిన కథ చెప్పాడు తమ్ముడితో. దానిపై తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. ఏమండి, ఓ మాట చెప్పనా? ఏమిటి? మీకు ఫ్రాక్ బాగుంటుంది చీర కంటేను. చీరలో పెద్దవారిలా కనిపిస్తున్నారు. మీ అండి రైలు బండితో మరింత పెద్దదాన్ని చేశారు. ఓ, మరేమని పిలవమంటారు? సరళ అనండి చాలు అన్నది. ముందుగా వెళ్ళిన సూరి క్యూలో నిల్చున్నాడు. సతీష్ వెళ్ళి డబ్బులిచ్చాడు. మీ సూరి చాలా యాక్టివ్. సినిమాలు, చిల్లర పనులు వాడికి గుర్తుండేవి. 2 రెండ్ల ఎంతరా అంటే నిజాయితీగా 7 అంటాడు. మరీ అంత ఇదిగా మాట్లాడకండి. తెలివైన వాడే అందరికీ ఐస్ క్రీమ్ కోన్స్ కొన్నాడు. థ్యాంక్స్ అన్నది. అలా మృదు మధురంగా నవ్వుతూ ధన్యవాదాలు చెబితే ఐస్ క్రీమ్ రోజు కన్నా తక్కువే అనిపించింది. సూరి టికెట్లు తెచ్చాడు. సతీష్కి సరళకు మధ్య కూర్చుండబెట్టి చెరోవైపు పిల్లలు కూర్చున్నారు. ముగ్గురు సినిమా చూస్తే సతీష్ సరళను చూస్తూ కూర్చున్నాడు. సినిమా వదిలారు. 2 రిక్షాలు మాట్లాడుకుని వచ్చేశారు. రావు ఆనందంగా బయటకొచ్చాడు. రిక్షా దిగి డబ్బులిస్తున్న సతీష్ని చూశాడు. ఈ కాలం పిల్లలకి అసలు పొదుపు అంటే తెలియదు. ఇంకా నయం, 4కి 4 రిక్షాలు వేసుకోలేదు. అసలు మేమంతా ఒకే రిక్షాలో వస్తాం అన్నాడు. సతీష్ ఇబ్బందిగా చూశాడు. సరే రండి, ఎలా ఉంది సినిమా? బాగుంది అన్నాడు తడబడుతూ. తను సినిమా చూస్తే కదా నాన్నగారు, మరేమో వాళ్ళిద్దరూ
కోడిగుడ్లతో ఐస్ క్రీమ్తో. అబ్బా ఏం ఫైటింగ్ ఏం ఫైటింగ్! హరి అందుకున్నాడు. రియల్ ఫైటింగ్ కాదు నాన్న, ఫన్నీ ఫైటింగ్ సూరి మొదలుపెట్టాడు. మీ కడుపులు మీ అమ్మ కడుపులు చల్లగా ఉండా అనుకున్నాడు మనసులో. అందరూ భోజనాలు చేసి పడుకున్నారు. సతీష్కి మాత్రం నిధులు రావటం లేదు. రావుగారు అన్నట్టు తను సరళ ఒకే రిక్షాలో వెళ్తే ఆమె తలంపే అతన్ని పులికింపజేసింది. ఐస్ క్రీం అందిస్తుండగా ఆమె చేయి తాకి నరాలన్నీ జివ్వుమన్నాయి. ఈ కౌమార్య యువత అంత ప్రారంభాలు మనుషుల్ని వింతలోకాలకి తీసుకుపోతాయేమో. అందుకే సతీష్ మనసు కళ్ళెం లేని గుర్రంలా పరిగెడుతోంది. మర్నాడు వస్తూ వస్తూ 10-15 గులాబీలు పొట్లం కట్టించుకొని వచ్చాడు. ఎందుకు అన్నది సరళ. మీకు ఇష్టం కదా, బాగుంది. ప్రపంచంలో నాకు ఇష్టమైనవన్నీ కొంటారా? మందలింపుగా చూసింది. అడిగి చూడండి అన్నాడు నవ్వుతూ. పెద్ద హీరో పోజులు. నవ్వుతూ వెళ్ళిపోయింది. కాసేపు కార్డ్స్ ఆడదామా? ఏం మా నాన్న చూశాక అంత ఉత్సాహంగా ఉందా? ఆయన స్థితి చూశాక కాలక్షేపానికి కూడా ఆడొద్దని నిర్ణయించుకున్నాను అంది. పోనీ క్యారమ్స్ ఆడదాం అన్నాడు. సరే పిన్నితో చెప్పొస్తాను. లోపలికి వెళ్ళిపోయింది సరళ. మార్నింగ్ బడులు ప్రారంభించాక వారి పరిచయం మరింత పెరిగింది. మధ్యాహ్నం కబురు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు. ఒక్కోసారి ఇద్దరూ కలిసి పిల్లలకి లెక్కలు చెప్పేవారు. సరళకు కూడా రాని లెక్కలు చెప్పేవాడు. పిల్లల పరీక్షలు కాగానే తన అన్నకు బాగాలేదని రంగనాయికి వెళ్ళిపోయింది. ఇంట్లో మిగిలింది ఇద్దరే. రావుగారు తన ఆటలో మునిగుంటారు. ఈరోజు ఆఖరి పరీక్ష కదూ సరళ? అవును. తల మీద గుండు కింద పడవేసినట్టుంది అన్నది తయారవుతూ. ఈ పూట వంట గింట ఏం పెట్టుకోకు, బయట భోజనం చేద్దాం. డబ్బులు ఎక్కువయ్యాయా? సరళ, మీ నాన్న మీదనే కాదు, నీ మాట వినుకుంటే నన్ను దులిపేసేలా ఉన్నావు. ఏం ఒళ్ళంతా దుమ్ము పోసుకొని తిరుగుతున్నారా అని ఆమె వెళ్ళిపోయింది. అతనికి సరళను చూస్తుంటే ఓ నెల క్రితం పరిచయమైన అమ్మాయిలా లేదు, కొన్నేళ్ల పరిచయస్తురాల్లా కనిపిస్తోంది. ఆమె కనిపించకపోతే ఏదో వెలితి అనిపించసాగింది. చదువు కంటే అతనికి సరళ వెంట సినిమాలకు షికార్లకు తిరగటంతోనే సరిపోయింది. టూర్కి వెళ్తున్నామని చెప్పి ఇంటి నుండి డబ్బు తెప్పించుకొని ఓ కెమెరా కొన్నాడు. సరళకు సెలవులివ్వగానే జూ, గండిపేట మొదలగు ప్రదేశాలకు ఆమెను తీసుకువెళ్ళి ఆమె అందమైన ఆకారాన్ని తన కెమెరాలో బంధించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. బాబు సరళ రాలేదా? 12:30 దాకా పరీక్షలు అనుకుంటాను. మై గాడ్, అందరికీ టీ కావాలంట. ఇప్పుడెలా? నాకు టీ చేయటం రాదు గాని హోటల్ నుండి తెమ్మని చెబితే తెస్తాను అన్నాడు సతీష్. గుడ్ గుడ్, నాకు ఆలోచనే రాలేదు. ఒక్క నిమిషం ఆలస్యం చేస్తే కొంప మునుగుతుందన్నట్టు ఫ్లాస్కు డబ్బులు ఇచ్చాడు. ఏమనుకోకు సతీష్ కన్నా, మా బాబు అలాగే 2 ప్యాకెట్ల చిప్సు, ఓ 2 555 సిగరెట్స్ తెచ్చిపెట్టు అన్నాడు. సతీష్ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. అతను అడిగినవి తెచ్చిపెట్టాడు. సరళ వచ్చింది. ఆమెకు సతీష్ని కొరకొరా చూసింది. మీకు బుద్ధుందా? బుద్ధి బుర్ర అన్నీ ఉన్నాయి. మీ స్నేహం చేశాక. యూ షటప్. మా నాన్నకు అందరూ జీ హుజూర్ అనేవారే. అసలు వాళ్ళు చేస్తున్న పనేమిటని కాఫీలు టీలు ఇవ్వాలి? కయ్యిమంది. నువ్వు కోపంలో చాలా అందంగా ఉంటావు. చెత్త సినిమా డైలాగులు అని లోపలికి వెళ్ళిపోయింది. ఆమె భోజనానికి వెళ్ళటానికి బయటికి వచ్చారు. భోజనం చేసి మ్యాట్నీకి వెళ్ళారు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి బయట హాలంతా సిగరెట్ పొగతో నిండిపోయింది. బయట నుండి సరళ పిలిచింది తండ్రిని. అతని స్నేహితులు వచ్చారు. రాజాసాహెబ్కు గుండె నొప్పట, టెలిగ్రామ్ వచ్చింది. వెళ్ళిపోయాడమ్మా. అతను తాళం చెవులిచ్చాడు. రాజాసాహెబ్ అంకుల్ ఆరోగ్యం బాగాలేదా? విచారంగా నిలబడిపోయింది. అతను వెళ్ళిపోయాడు. ఏమిటి సరళ? రాజాసాహెబ్కి బాగాలేదంట అన్నది. అన్ని విషయాలు తండ్రి చెప్పే ఉంటాడనుకొని. అతనెవరు? ఎవరని చెప్పాలి? మీలాగే నాన్నగారికి ఆత్మీయులు. నాన్నగారిని ఇంతవరకు అనుమానించక అవమానించక గౌరవించిన వ్యక్తి అన్నది. ఆ తరువాత వారం రోజులు పేకాట ఆగిపోయింది. ఆ ఇంట్లో టీలు కాఫీలు అడుగుతూ కాలక్షేపం చేయటం కాస్త ఇబ్బందిగానే కనిపించింది వాళ్లకు. అడాలసెన్స్ దాటిన సతీష్, అడాలసెన్స్లో అడుగుపెట్టిన సరళకు ఏకాంతం, ప్రేమ కబుర్లతో నిండిన పత్రికలు, ఏ సినిమాకెళ్ళినా ఎన్ని రకాల కౌగిలింతలుంటాయో చూపే సినిమా కథానాయకి నాయకులు వారిని మరింత దగ్గరగా చేశాయి. కాకపోతే హద్దు మీరటానికి కావలసిన చొరవ, ధైర్యం ఇద్దరిలోనూ లేదు. సతీష్ చదువు మూలపడింది. సరు, నేనంటే మీకు చాలా కోపమా? కవ్వింపుగా అడిగింది సరళ. కాదు, చాలా ప్రేమ. ఆమె దగ్గరగా జరిగి చెవిలో గుసగుసగా చెప్పాడు. ప్రేమంటే ఏమిటో నవ్వుతూ అడిగింది. ఇదిగో ఇది. ఆమెను దగ్గరగా లాక్కొని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. ఏమిటిది? ప్రేమంటే ఏమిటని అడిగావు కదా, చూపాను. నీకు బుద్ధి లేదు. అసలు ఇదంతా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు?
ఎవరూ చూడకపోతే భయం లేదన్న మాట. ఛే, అన్ని సిగ్గులేని మాటలు. అసలు నీతో మాట్లాడను. కోపంగా లోపలికొస్తూ మధ్య తలుపు వేసింది. సతీష్కి ఆరాటంగా ఉంది. ఈ అనుభవం కొత్తగా ఉంది. అరగంట 1 గంట నిరీక్షించాడు. సరళ కనిపించలేదు. తను ఏమన్నాడని అంత కోపం? చొరవగా ముద్దు పెట్టాడు. అంతలోనే తలుపులు వేసుకోవాలా? అసలు తను మాట్లాడొద్దు. అతను పుస్తకం పట్టుకొని కూర్చున్నాడు. ఏ చిన్న శబ్దమైనా సరళ వస్తుందేమోనని క్రీగంట చూడసాగాడు. గంటలు గంటలు గడిచాయి, కానీ ఆమె రాలేదు. నిరాశగా కళ్ళు మూసుకున్నాడు. డబ్బిచ్చి భోజనం చేసేవారిని కూడా ఇంటి అల్లుళ్లను పిలిచినట్లు పిలవాలి కాబోలు. ఉరుములేని పిడుగులా వినిపించాయి ఆ మాటలు. ఉలిక్కిపడి లేచాడు. డబ్బిచ్చిన వారు ఊరికే పోనివ్వరు. ఎప్పుడో ఆకలైనప్పుడు తింటారు. ఆత్మీయులను పిలిచినట్టు పిలవటం దేనికి అన్నాడు అంతకంటే తీవ్రంగా. ఆకలైనప్పుడే తినండి, నాకేం? విసురుగా వెళ్ళిపోయింది. 5 నిమిషాలు చూశాడు. లోపల నుండి సన్నగా వెక్కిళ్ళు వినిపించాయి. ఈసారి మధ్య తలుపు తీసే ఉంది. అతను మెల్లగా లోపలికి వెళ్ళాడు. డైనింగ్ హాల్ మెట్ల మీద కూర్చొని ఏడుస్తోంది సరళ. నేనేమన్నానని ఆమె తిరిగి చూడలేదు. చనువుగా ఉన్నంత మాత్రాన ముద్దు పెట్టుకుంటావా అని రావు నిలదీస్తే తనేం చెప్తాడు? క్రింది మెట్టు మీద కూర్చొని ఆమె చేతులు ముఖం మీద నుండి తప్పించాడు. సారీ సరు, లెంపలు వేసుకోనా? గుంజీలు తీయనా? దీనంగా అడిగాడు. నేను చెప్పింది చెప్పినట్టు చేసినట్టు మాట్లాడుతున్నారు. అసలు నేనంటే మీకు గిట్టదు. నేనేం చేయలేదు. అసలు ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. లేచి బల్ల మీద అన్నం పెట్టాను, తినేయండి అన్నది కళ్ళు తుడుచుకొని. అతను కళ్ళింత చేసుకొని చూశాడు. సరు అమాంతం లేచి గిరగిరా తిప్పి దించాడు. ఏయ్, దించేయి దించేయి అరిచింది. అతను దింపే లోపల ఆమె కళ్ళు మూసుకుని క్రింద కూర్చొని చేతులతో అతని కాళ్ళు పట్టుకుంది. కళ్ళు తిరుగుతున్నాయా సరు? అతను చేయూతనిస్తే లేచి బల్ల దగ్గరకు నడిచింది. ఇద్దరూ కూర్చున్నారు. అన్నం కలిపాడు సతీష్. ఒక ముద్ద ఆమె నోటి దగ్గరికి తీసుకువెళ్ళాడు. చీపో, అతను చేయిని తోసేసి తన కంచంలో అన్నం పెట్టుకుంది. ఒకసారి మా ఇంటికి వెళ్ళి రావాలి. మీ ఇంటికి వెళ్తే నన్ను మర్చిపోతావా? ఆహా, నవ్వాడు. ఆ సాయంత్రం వరకు ఆటలాడుతూ గడిపారు. సాయంత్రం సినిమాకి వెళ్ళారు. వచ్చేటప్పుడు దగ్గరగా ఒక రిక్షాలో కూర్చుంటే అదో మాదిరిగా ఉంది. ఇద్దరికీ తీయని బాధ లాంటిది కలిగింది. సంకోచంగా ఆమె నడుం చుట్టూ చేయి వేశాడు. ఐ లవ్ యూ డార్లింగ్ అన్నాడు. ఐ టూ అన్నది. ఇద్దరూ రిక్షా దిగేసరికి వాకిట్లో రావుగారు పచాలు చేస్తున్నాడు. సతీష్, నాన్న వచ్చారు. మనము మ్యాట్నీకి వెళ్లాల్సింది అనుకున్నాడు. నేనే బలవంతం చేసి తీసుకువెళ్ళానని చెప్తాను. మంచిది, జంకుతూ వచ్చాడు. సతీష్, నువ్వు బుద్ధిమంతుడిలా చదువుకుంటావని చనువిచ్చాను. నీ చదువు వదిలి ఇలా తిరగొచ్చా? సారీ అంకుల్, నేనే సరళను బలవంతం చేశాను అన్నాడు. సరే వెళ్ళండి. సరళ చిత్రంగా తండ్రి వంక చూసింది. అంకుల్కి ఎలా ఉంది నాన్న? లోపలికి వచ్చిన తండ్రిని ప్రశ్నించింది. ప్రస్తుతానికి బాగానే ఉన్నారు. జూన్లో వాళ్ళ అబ్బాయి తిరిగి వస్తున్నాడు. నిశ్చింతగా ఉంటారేమో. చూడు నాన్న, పిన్ని వెళ్ళి ఉత్తరమే రాయలేదు. హరి, సూరి ఎలా ఉన్నారో అన్నది దిగులుగా. దానికి డబ్బా రేకుల థియేటర్లో సినిమా చూడటానికే సరిపోతుంది. ఎక్కడలేని సమయం నవ్వాడాయన. ఆ రోజు మామూలుగా గడిచిపోయింది. మరునాడు సరళ రిజల్ట్స్ వచ్చాయి. ఆమెకు 10వ ర్యాంక్ వచ్చింది. ఈ సంవత్సరం 10వ ర్యాంక్ వరకు వెళ్ళిందోయ్. సాధారణంగా ఫస్ట్ వస్తుంది అన్నాడు. ముసిముసిగా నవ్వాడు సతీష్. అబద్ధాలు ఆడేవారికి జ్ఞాపక శక్తి చాలా తక్కువ. కళ్ళతోనే కోపం ప్రకటించింది సరళ. అంతకు అతను వెళ్ళి మిఠాయి పట్టుకొచ్చాడు. అంకుల్, సరళ పాస్ అయినందుకు నా కానుక. నాకిస్తావేమోయ్? అమ్మాయికే ఇవ్వు. నిన్న మీరు కోపగిస్తే నాకు భయం వేసింది అంకుల్. చూడు బాబు, ఈ కాలంలో కుర్రాళ్ళు ప్రేమించామంటారు, పెళ్ళి అనేసరికి వెనుకంజ వేస్తారు. అందుకే జాగ్రత్తగా ఉండటం మంచిది. అతి చనువు ప్రేమకే దారి తీస్తుంది. సతీష్ మాట్లాడలేదు. అమ్మ సరళ, ఇదిగో. తండ్రి పిలిస్తే వచ్చింది సరళ. ఏమిటి నాన్న? సతీష్ స్వీట్ తెచ్చాడు చూడు. పేకాట స్నేహితులు పిలవటంతో వెళ్ళిపోయాడు. ఇవ్వండి, చేయి చాపింది సరళ. నోరు చూపాలి అన్నాడు. వ్యవహారం ముదురుతుందే. కోపం నటించింది. దాన్నే ప్రేమంటారోయ్. మీ నాన్నగారు చెప్పిన నిర్వచనమే. ఈ ఊరు ప్రేమించడానికే వచ్చారా, చదువుకోవడానికి వచ్చారా? చదువుకుందామనే వచ్చాను. ఓ చక్కదనాల చుక్కను చూసి ప్రేమించాను అన్నాడు స్వీట్ ఆమె నోట్లో కుక్కి. ఏయ్, మాట రాలేదు. తనో స్వీట్ తీసి అతని నోట్లో పెట్టింది. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ అలాగే కూర్చుండిపోయారు. కథ కొనసాగుతుంది.